భారతదేశం ఎప్పటికీ కూడా విశ్వగురు స్థానం వైపు అడుగులు వేయలేదు. బికాస్ ఇంజిన్ టెక్నాలజీ కావచ్చు, లేదంటే మిజైల్స్ టెక్నాలజీ కావచ్చు, లేదా హైపర్సానిక్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని కాంపోనెంట్స్ తెచ్చుకోవడం కావచ్చు, ఇట్లాంటి వాటికి మాత్రమే విదేశాలు అడిగితే వెంటనే ఆ జవాన్ చేతిలో ఉన్న గన్ తీసుకొని టకటకటక కాల్ చేశాడు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు అవుతోంది. ఈ 12 సంవత్సరాల కాలంలో భారతదేశం నయా భారతదేశం అని పిలువబడుతోంది. నమో భారత్ కాస్త నిజంగా చెప్పాలంటే ఒక విశ్వగురు స్థానం వైపు అడుగులు వేస్తుంది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఈ సందర్భంలో 12 ఎపిసోడ్స్లో నరేంద్ర మోదీ గారి విజయాలు, మోదీ సారథ్యంలో భారతదేశంలో వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులు, రంగాల వారీగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, అనేక రకాలుగా భారతదేశంలో వచ్చిన మార్పుల గురించి నేను మీకు 12 ఎపిసోడ్లలో సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా మీకు వివరాలు తెలియజేయాలని ఒక సంకల్పం చేసుకున్నాను. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్లో అసలు రక్షణ రంగంలో వచ్చినటువంటి మార్పుల గురించి కొన్ని కీలకమైనటువంటి గణాంకాలతో కూడినటువంటి సమాచారాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. భారత రక్షణ రంగంలో ఉత్పాదకత అంటే ఈ దేశంలోనే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఎంతగా పెరిగిందో తెలియజేస్తూ కొన్ని గణాంకాలను ఆయన రిలీజ్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం 2025-26 ఈ ఆర్థిక సంవత్సరంలో 1,78,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ప్రొడక్షన్ మన భారతదేశంలో జరిగింది. ఇందులో 2024-25తో పోల్చితే అంటే గతేడాదితో పోల్చితే 15.6% ఇంక్రీజ్ కనబడుతోంది, గ్రోత్ కనబడుతోంది. గతేడాది 1,54,000 కోట్ల డిఫెన్స్ ప్రొడక్షన్ జరిగితే ఈ సంవత్సరం 1,78,000 కోట్ల ప్రొడక్షన్ జరిగింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 110% గ్రోత్ ఉంది. అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 84,643 కోట్ల రూపాయల డిఫెన్స్ ఉత్పత్తి ఈ భారతదేశంలో నెలకొంది. 84,000 కోట్ల నుంచి ఇప్పుడు 1,78,000 కోట్లకి 2020-21 నుంచి 25-26 అంటే 5 సంవత్సరాల్లోనే మనం చేరుకున్నాం. సరే, అసలు యూపీఏ గవర్నమెంట్ దిగిపోయే టైంలో ఏ నెంబర్స్ ఉన్నాయో చెప్తాను నేను. యూపీఏ గవర్నమెంట్ దిగిపోయే టైంలో 2013-14తో పోల్చితే ఇప్పుడు 4 రెట్లు పెరిగింది. అంటే 46,000 కోట్ల రూపాయలు 2014 సంవత్సరంలో 2013-14 సంవత్సరంలో డిఫెన్స్ ప్రొడక్షన్ ఉంటే ఇప్పుడు 1,78,000 కోట్లకు చేరింది. అంటే 4 రెట్లకు పైనే ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఎంతగా మారుతోంది భారతదేశం అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. 2014 ముందు వరకు కూడా డిఫెన్స్ రంగానికి సంబంధించి కేవలం బడ్జెట్ అలొకేషన్స్లో కూడా సమూలమైన మార్పులు వచ్చాయి. ఎంత మార్పు వచ్చింది అని అంటే డిఫెన్స్ బడ్జెట్ గతంలో చూసినట్లయితే గతంలో 2.5 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. డిఫెన్స్ బడ్జెట్ 2.5 లక్షల కోట్లు 2014లో సంవత్సరంలో యూనియన్ బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు అయితే ఇప్పుడు 7.9 లక్షల కోట్ల బడ్జెట్ని డిఫెన్స్ కోసం కేటాయిస్తున్నాం. అంటే 3 రెట్లు 3.2x 3.2 రెట్ల అధికంగా మనం డిఫెన్స్ కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. సరే, నేను ఉత్పాదక రంగం పెరిగింది అనగానే ఇమీడియట్లీ ప్రైవేట్ రంగం పెరిగింది, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని కమ్యూనిస్టులు ఒక నెరేటివ్ ఎంచుకుంటూ ఉంటారు. నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఇప్పుడు ఈ 1,78,000 కోట్ల రూపాయల డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటే ఈరోజు భారతదేశంలో ఇందులో పబ్లిక్ సెక్టర్ యూనిట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు 77% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ప్రైవేట్ సెక్టర్ 23% కాంట్రిబ్యూట్ చేస్తోంది. ఎంత అద్భుతమైన విషయం అంటే ప్రభుత్వ రంగ సంస్థలు గతంలో దివాళా తీసే పరిస్థితులు ఉండేవి. ఈరోజు అదే ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు అన్నీ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వాళ్ళు టార్గెట్స్ అచీవ్ చేయడానికి వాళ్ళని ఎక్కువగా పుష్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా DRDO పరిధిలో అద్భుతమైన రీసెర్చ్ జరుగుతోంది. క్షాత్రంలో మేము రెగ్యులర్గా ప్రతి వారం కూడా క్షాత్రం అని ఒక డిఫెన్స్ రౌండప్ నిర్వహిస్తూ ఉన్నాము. మీకు తెలుసు, చాలా మంది ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి శుక్రవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రోగ్రాం వస్తుంది. ఈ ప్రోగ్రాంలో ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి సమూలమైనటువంటి సంస్కరణలు, ఆవిష్కరణలు, అక్కడక్కడ జరుగుతున్నటువంటి విజయవంతంగా చేస్తున్నటువంటి పరీక్షలు, ఇట్లాంటి అంశాల గురించి మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. సో నిజానికి చూస్తే భారతదేశం 2014కి ముందు 2014 తర్వాత రక్షణ రంగాన్ని కొలవాలి అని అంటే కనుక ఒక టెక్టానిక్ షిఫ్ట్ భారతదేశంలో కనబడుతోంది. ఇక అంతేకాదు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో వస్తే
డిఫెన్స్ ఎగుమతులు. ఇంతకుముందంతా కూడా దిగుమతులు మాత్రమే మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం. నిజానికి ఎగుమతులు అనేవి లేకుండేది, చాలా మీగర్గా, చాలా తక్కువ ఎగుమతులు ఉండేవి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 686 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేశాం, ఎగుమతులు చేశాం. బట్ ఇప్పుడు 2025-26 సంవత్సరానికి వచ్చేసరికి రికార్డు స్థాయిలో 38,424 కోట్ల ఎక్స్పోర్ట్స్ మనం చేయడం జరిగింది. అంటే ఎంత బలంగా ఈరోజు డిఫెన్స్ సెక్టర్ పెరుగుతుందో మనకు అర్థమవుతోంది. 686 కోట్లు ఎక్కడ, 38,000 కోట్లు ఎక్కడ, మీరు ఎంత డిఫరెన్స్ ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు ఇప్పుడు మనము ఈ మన వెపన్స్ని మన స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ అవుతున్నవి కొన్ని స్వదేశీ పరిజ్ఞానము, అట్ ద సేమ్ టైం విదేశాలకు సంబంధించినటువంటి టెక్నాలజీని కలుపుకొని ఒక జాయింట్ వెంచర్స్ ద్వారా ప్రొడక్షన్ జరుగుతోంది. ఇంకొన్ని బయట నుంచి తెచ్చుకుంటున్నటువంటి ఇంపోర్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంపోర్ట్స్లో మేజర్గా మనము అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ విషయంలోనే మనము ఎక్కువగా ఇంపోర్ట్స్కి డిపెండ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ టెక్నాలజీ కావచ్చు, లేదంటే మిజైల్స్ టెక్నాలజీ కావచ్చు, లేదా హైపర్సానిక్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని కాంపోనెంట్స్ తెచ్చుకోవడం కావచ్చు, ఇట్లాంటి వాటికి మాత్రమే విదేశాల మీద ఆధారపడుతున్నాం. కానీ రెగ్యులర్ భారత రక్షణ దళాలకు సంబంధించినటువంటి అవసరాల కోసమని మన భారతదేశంలోనే ప్రొడక్షన్ నిర్వహించుకుంటూ ఉన్నాం. చాలా వరకు మనము ఈ దిగుమతుల్ని తగ్గించుకున్నాం. గతంలో అయితే కేవలం బూట్లు కూడా బయట నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇవాళ ఆ సెక్టర్, ఆ ఇండస్ట్రీ మొత్తం మన దగ్గరే డెవలప్ అవుతోంది. అంతేకాదు ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్లో ఇందాక నేను చెప్పినట్టుగా 38,424 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ మన భారతదేశం నమోదు చేస్తుందని చెప్పాను. అందులో ఈవెన్ బ్రహ్మోస్ లాంటి మిజైల్స్, అది అఫ్కోర్స్ రష్యాతో కలిసి డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ అయినప్పటికీ ఈవెన్ బ్రహ్మోస్ని మనం ఫిలిప్పైన్స్ లాంటి దేశానికి, అటు అర్మేనియా లాంటి దేశానికి ఇస్తున్నాము. ఇంకా వైపు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అర్మేనియాకి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తున్నాము. యుఏఈ కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మొన్న మధ్యనే మనం ఆపరేషన్ సింధూర్ టైంలో, అంటే డిఫెన్స్ రంగంలో వచ్చినటువంటి మార్పులు తెలియజేయాలి అని అంటే అసలు సోచ్లోనే మార్పు వచ్చింది. ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? గతంలో ఒకటి డిఫెన్స్ రంగానికి సంబంధించి ఒక జోక్ కూడా ఉంటుంది, ఢిల్లీ సర్కిల్స్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే ఒక ఆర్మీ అతన్ని అడిగాడట, తను మీ గతంకి ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్ వచ్చింది, ఆర్మీకి సంబంధించి మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారా అని అడిగితే, గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఆయన ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేశాడట. ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి జవాన్, ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి జవాన్ మామూలుగా అయితే ఇదివరకు ఏం చేసేవాళ్ళము అని అంటే కనుక అక్కడ నుంచి, అంటే పాకిస్తాన్ ఆక్రమిత పిఓజేకే నుంచి షెల్లింగ్ జరుగుతూ ఉండేది. ఒకసారి షెల్లింగ్ చేశారనంటే మేము ఏం చేసేవాళ్ళమంటే మా పై అధికారులకు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళము, తిరిగి షెల్లింగ్ చేయవచ్చా అని అడిగేవాళ్ళము. సో దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూసేవాళ్ళము అని చెప్పారంట. ఓకే, అప్పుడు సమాధానం వచ్చేదా అంటే ఒక్కోసారి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఒక్కోసారి 2-3 రోజులకు రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఒక్కోసారి వారమైనా పట్టించుకునేవాళ్ళు కాదు అనేది ఆ జవాన్ చెప్పినటువంటి మాట అంట. మరి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారట అతను. అడిగితే వెంటనే ఆ జవాన్ చేతిలో ఉన్న గన్ తీసుకుని టకటకటక కాల్ చేశాడట. ఏంటి ఎందుకు కాలుస్తున్నావు అది అంటే, అంతే, ఇప్పుడు మేము అడగాల్సిన అవసరం లేదు, కావాలంటే కాల్చొచ్చు అన్నాడట. సో అంటే అంత టెక్టానిక్ షిఫ్ట్ ఈవెన్ సోచ్లో, అంటే కింద స్థాయిలో ఉన్నటువంటి జవాన్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉండేటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో పనిచేసేటువంటి సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారుల వరకు కూడా మనం డిఫెన్సివ్ ధోరణిలో కాదు, అవసరమైతే ఎదురు దాడి చేసే స్థితిలోనే మనం ఉండాలి. వాళ్ళు దాడి చేస్తున్నారని తెలిస్తే మనం దాడి చేసే స్థాయిలోకి మనం వెళ్ళాలి అనే స్థాయికి ఈరోజు భారత ప్రభుత్వం వచ్చింది. ఇది ఫస్ట్ మార్పు. రెండవది, ఈ డిఫెన్స్ సరిహద్దుల్లో, ముఖ్యంగా మన బార్డర్ ఏరియాస్లో రోడ్లు వేసుకోవాలంటేనే గతంలో ఆలోచించే పరిస్థితి ఉండేది. గతంలో అయితే యూపీఏ గవర్నమెంట్ టైంలో అయితే ఏకే యాంటోనీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్లో, అక్కడ రోడ్లు వేస్తే చైనా సైన్యం లోపలికి వచ్చే అవకాశం ఉంది, సో అందుకోసమే రోడ్లు వేయట్లేదు అని చెప్పారు. అంటే నాట్ బిల్డింగ్ రోడ్స్ అనే ఒక పాలసీ పెట్టుకుంది యూపీఏ ప్రభుత్వం. ఏకే యాంటోనీ గారు రక్షణ శాఖ మంత్రిగా చెప్పినటువంటి మాట అది. బట్ ఇప్పుడు బార్డర్ ఏరియాస్ మొత్తం ఎక్విప్ చేశాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డెవలప్ చేశాము. అక్కడ రోడ్ల నిర్మాణం జరుగుతోంది, టన్నెళ్ల నిర్మాణం జరుగుతోంది, బ్రిడ్జ్ల నిర్మాణం జరుగుతుంది. ఓవైపు బీఆర్ఓ, ఇంకోవైపు మిగతా కాంట్రాక్ట్లు, ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవే అథారిటీ కావచ్చు, వీళ్ళందరూ కలిసి అద్భుతంగా సరిహద్దు గ్రామాల్లో రోడ్ కనెక్టివిటీ పెంచాం. సో దట్ వాళ్ళు వస్తారని కాదు, వాళ్ళు రాకంటే ముందే మనమే డిప్లాయ్మెంట్ చేసి అక్కడ ఆర్మీని పూర్తిగా మోహరించి ఉండడం జరిగింది. సో ఇది రెండో అంశం. ఇక మూడో అంశం విషయానికి వస్తే, స్వదేశీ పరిజ్ఞానాన్ని డెవలప్ చేసే దిశగా
డిఆర్డిఓ చేస్తున్నటువంటి పరిశోధనలు, ఆవిష్కరణలు. ఓవైపు డిఆర్డిఓ అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు గతంలో కూడా చేసింది, శాస్త్రవేత్తలు చాలా అద్భుతమైన పని చేసేవాళ్ళు. కానీ అవి అప్రూవ్ అవ్వాలంటే సిస్టమ్ అంతా కూడా కరప్ట్ అయిపోయిన సిస్టమ్ గతంలో ఉండేది. ఏదైనా ఆవిష్కరణ వస్తే దాన్ని అమలు పరచడానికి లేదా ఆవిష్కరించడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, వెపన్ రూపంలోకి తీసుకురావడానికి చాలా అడ్డంకులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ తొలగించేసేసి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డిఆర్డిఓకు అనుసంధానించబడ్డటువంటి వ్యవస్థను క్రియేట్ చేసి ఆర్మీ అవసరాలు, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా డిఆర్డిఓ చేస్తున్నటువంటి రీసెర్చ్ని ఫాస్ట్గా అవి త్వరితగతిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి అవి వెపన్స్ రూపంలోకి వచ్చి కమిషన్ అయిపోతున్న సంగతులు కూడా మనకు కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ అంటే కమిషన్ చేసి వాటిని ప్రయోగం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అలాంటిదే. అండ్ ఆకాష్ మాత్రమే కాదు, ఈవెన్ పినాకా కావచ్చు, మిజైల్స్ కావచ్చు, అటు నాగాస్త్ర కావచ్చు, సూర్యాస్త్ర కావచ్చు, అగ్ని 1, 2, 3, 4, 5 ఇట్లా రేంజ్ పెంచుకుంటూ ఒక్కొక్క రకంగా చెప్పాలంటే కొత్త కొత్త వేరియంట్స్ని తీసుకొస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు డిఫెన్స్ పెరిగితే మనం పెరిగినట్టు అవుతుంది? ఇది కూడా చాలా అవసరం. అవును, డిఫెన్స్ పెరిగితే మాకు ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే మాకు నిజంగానే తిండికి వస్తుందా, లేకపోతే ఆహారం దొరుకుతుందా అని ఒక కమ్యూనిస్ట్ల నేరేటివ్ ఒకటి ఉంటుంది. లిటరల్లీ మాట్లాడితే ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుంది కేవలం పవర్ మాత్రమే. అమెరికా దగ్గర ఉన్నటువంటి డాలర్ ఎకానమీ కోసం ఎవరు భయపడట్లేదు. అమెరికా దగ్గర ఉన్నటువంటి అధునాతన పరిజ్ఞానంతో కూడినటువంటి వాళ్ళ దగ్గర ఉన్న వెపనరీ లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీకి భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో, శక్తి ఉన్నవాడే శాంతిని స్థాపించగలడు. శక్తి ఉన్నవాడి మాటనే, బలం ఉన్నవాడి మాటనే ప్రపంచం వింటుంది, సమాజం వింటుంది. సో ఆ సోచ్ని మనము కలిగి ఉండకపోతే భారతదేశం ఎప్పటికీ కూడా విశ్వగురు స్థానం వైపు అడుగులు వేయలేదు. బికాస్ ఎకానమీ పరంగా అయితే ఈవెన్ చాలా దేశాలు ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయి. కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందినంత మాత్రాన సరిపోదు. రక్షణ పరంగా డిఫెన్స్ రంగంలో అధునాతన పరిజ్ఞానం లేకపోతే ఆ దేశం అగ్రరాజ్యపు హోదాకు అర్హత సంపాదించలేదు. సో అందుకోసమే భారత ప్రభుత్వం మోదీ గారి సారథ్యంలో గత 10-12 సంవత్సరాల్లో సమూలమైన మార్పులను తీసుకొస్తోంది. అద్భుతమైనటువంటి విజయాలను నమోదు చేస్తూ ఉన్నాము. మనం చేసినటువంటి అనేక ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, ప్రతి సందర్భంలోనూ భారత శక్తి సామర్థ్యాలని ప్రపంచం గమనిస్తోంది, గుర్తిస్తోంది. వీటన్నిటికీ మూల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యం ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు అసలు మొట్టమొదటి అంటే మోదీ గారు ప్రధాని అయిన వెంటనే రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ పారికర్ గారిని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన మొట్టమొదట రక్షణ శాఖ మంత్రిగా మోదీ గారి క్యాబినెట్లో ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఒక విజన్ తోటి ఆయన చేసినటువంటి అనేక పనులు ఈరోజు ఫలితాలను ఇస్తున్నాయి. ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన అనుకున్నటువంటి భారతదేశం దిశగా మనం అడుగులు వేస్తున్నాము. త్రివిధ దళాలు అడుగులు వేస్తున్నాయి. రక్షణ రంగం అద్భుతంగా విజయాలు సాధిస్తోంది. సో ఈ సందర్భంగా ఆయన ఒకసారి గుర్తు చేసుకుందాం. మోదీ గారి అద్భుతమైనటువంటి విజన్కి, ఆయన నాయకత్వ పటిమకి అండ్ ఆయన టీంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది సైంటిస్టుల దగ్గర నుంచి, త్రివిధ దళాల్లో ఉన్నటువంటి సైనికాధికారుల దగ్గర నుంచి అండ్ డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకసారి అభినందనలు తెలుపుతూ ఈ వీడియోను ముగిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టాప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.